ఇక విశాఖలో జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో సుపరిపాలన సంబరాలు నిర్వహిస్తున్నారు. కూటమి విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సుపరిపాలన సంబరాల్లో వీర మహిళలు పాల్గొన్నారు. పూర్తి సమాచారాన్ని విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా సుపరిపాలన సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి జనసేన వీర మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడని ఎదురు చూసినటువంటి తమ ప్రియతమ నేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో దీనికి సంబంధించి ఆయన గెలుపొందినటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆయన గెలిచిన తర్వాత దాదాపు ఏడాది కాలం అయితే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాగ్దానాన్ని కూడా తప్పకుండా నెరవేరుతున్నాయి అంటూ కూడా వారి కళ్ళల్లో అయితే ఆనందం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వీర మహిళలంతా కూడా ముగ్గులు పోటీలు అయితే నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా ఈ ముగ్గులు పోటీల్లో దాదాపు 400 నుంచి 500 మంది వీర మహిళలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది వీర మహిళలు అలాగే కార్పొరేటర్లు ఉన్నారు. వారితో పాటు మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నారు 1 ఇయర్ పాలన? దశ దిశ కోల్పోయిన రాష్ట్రానికి ఒక వేరే లెవెల్లోకి తీసుకెళ్లాను ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు ఈరోజు. సో గత ఏడాది చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏదైతే వాగ్దానాలు చేసామో ఒక్కొక్కటి విడతల వారీగా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి ఏదైతే ఈజీయో కన్వీనియంట్గా ఏదైతే ప్రజలకు ఉంటుందో ఆలోచించి రేషన్ డిపోల దగ్గరే సరుకులు ఇవ్వడం ఏంటి, అలాగే పెన్షన్స్ పెంచడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే మన జనసేన నాయకులు కూడా అందరూ కూడా ఈరోజు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రంగుల పోటీలు, ముగ్గుల పోటీలు, అంటే ఉదయాన్నే సంక్రాంతి, రాత్రి దీపావళి చేసుకుందామనే రీతిలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. మేడం గారు, మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు పండగ వాతావరణం ఏ విధంగా ఉంది? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడి అంధకారంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి గౌరవించి మరి అధికారాన్ని అప్పగించి ఈ రోజుకి సంవత్సరం పూర్తి అయినటువంటి శుభ సందర్భంలో సుపరిపాలనకి ఏడాది అనే పేరుతో ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి అనేక రకాలుగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి డోలీ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో మన్యం జిల్లాల పర్యటన చేసినప్పుడు అడవి తల్లి బాట పేరుతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా సందర్శించి సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం, అలాగే ఉపాధి హామీ శ్రామికుల్ని వాళ్ళని కూలీలను పిలవద్దు, వాళ్ళని శ్రామికులను పిలవండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం, అలాగే ఏదైతే పంట పొలాలను మదపటి ఏనుగులు నాశనం చేస్తున్న తరుణంలో మరి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి మరి వాటిని సేవ్ చేసే ఆలోచన చేసే క్రమం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చర్యలు చేపట్టిన తర్వాత జాతీయ పండుగలకు సంబంధించి రిపబ్లిక్ డే కానివ్వండి, ఇండిపెండెన్స్ డే కానివ్వండి సెలబ్రేట్ చేసుకోవడానికి 10,000 రూపాయలు 25,000 రూపాయలు గ్రాంట్స్ని వాళ్ళకి మంజూరు చేయడం, అలా అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇంకా అనేక అభివృద్ధి పథకాలు ఉంటాయని తెలియజేస్తుంది. మేడం గారు, మీరు చెప్పండి, రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కూటమి ఈ పాలన ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారి చరిష్మా గురించి ఇప్పుడు అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే చరిష్మాకు ఒక చరిష్మా. అది కేవలం అందం సంగతి దీని గురించి కాదు, ఆయన ఉండే పద్ధతి కానీ ఆయన ఉండే స్టైల్ కానీ ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా ఆ రంగానికి ఆయన చరిష్మా తెచ్చేంత వ్యక్తి. అది సినిమా రంగం అవ్వచ్చు, సేవా భావంతో ఉండే సంఘాలు అవ్వచ్చు, అలాగే రాజకీయం అవ్వచ్చు, ప్రతి దానికి కూడా చరిష్మా తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన కొత్తగా పలాలా ఇలా ఉండాలి అని చెప్పి ఏం కొత్త రాజకీయాల్లో కొత్త స్టాటిస్టిక్స్ తెచ్చి ఏమీ చెయ్యరు. ఏ పద్ధతినైనా నిజాయితీగా నిబద్ధతతో